ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల గురించి ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఇది పేపర్లో వచ్చిన అప్డేట్ అన్నమాట. ఒక చిన్న మార్పు అయితే ఉంది. మీకు ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటి అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చాలామంది ఎండ్ వరకు చూడకుండా కామెంట్ చేస్తున్నారు, సో మీకైతే అర్థం కాదన్నమాట. ముఖ్యంగా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏప్రిల్ 14వ తేదీలోపు రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎంసెట్ కంటే ముందు టాప్ సిఎస్సిలో సీట్ కొట్టే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఎన్ఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అవ్వండి. ఈ ఎగ్జామ్ ద్వారా రోబోటిక్స్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ లాంటి ఫ్యూచర్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి ఫిజికల్ ఏఐ నేర్చుకుంటూ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. సెకండ్ ఇయర్కి ఇంటర్న్షిప్, అది కూడా 200 పైగా ఇంటర్న్షిప్ అయితే తెచ్చుకున్నారు. మనకి బేసిక్ మ్యాథ్స్ మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, సిలబస్ అయితే ఉంటుందన్నమాట. ఈజీగా మనం అయితే క్రాక్ చేయొచ్చు. మన ఎన్ఐటి కూడా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా 25+ లొకేషన్స్లో అయితే ఉందన్నమాట. మన ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ ఇయర్ ఫీలో అప్ టు 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంది. లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా ఫస్ట్ ఈ పేపర్ ఆర్టికల్ చూస్తున్నారు కదా, మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే వేయడం జరిగింది. ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ మనకి కరెక్షన్ కూడా ఈ నెల 9th మనకి కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఫలితాల ప్రాసెస్ను 5 నుంచి 6 రోజులు అయితే పడుతుందన్నమాట. దీంతో ఫలితాలు ఈ నెల 3వ వారంలో, అంటే మనకు ముఖ్యంగా 15వ తేదీ తర్వాత రిలీజ్ చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు అయితే చేస్తుంది. మనకి ఈ వారం 9వ తేదీతో, అంటే గురువారంతో టోటల్ అన్ని చోట్ల స్పాట్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత వచ్చిన మార్కులు మొత్తం కోడింగు, డీకోడింగు, ఈ కొత్తగా వచ్చిన అప్డేట్లో చిన్న మార్పు అయితే వచ్చిందని చెప్పాను కదా, ఇదే 5 to 6 days టైం అయితే పడుతుంది. అర్థమవుతుంది కదా. దీంతో ఈ నెల 3వ వారంలో 15వ తేదీ తర్వాత రిలీజ్ చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తుంది. అండ్ అలాగే ఇంటర్ బోర్డు వాళ్ళు కూడా ఒకసారి పర్మిషన్ అడిగి మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వెంటనే మనకి ముఖ్యంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటే టాప్ సిఎస్సిలో సీట్ కొట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరు మిస్ అవ్వండి. మీ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా బట్టి అప్ టు 100% వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట.